లోలో ఆనందం ఆరాటం అణువణువున మహాకారం మహాయోగం మహారౌద్రం మహాశాంతం. నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు. శక్తి అంటే శ్రద్ధ, శ్రద్ధ అంటే ఆరాధన, ఆరాధన అంటే ఆలాపన. దసరా పండుగ సందర్భంగా ఒక భక్తి స్వరాన్ని సరికొత్తగా మనకు వినిపించారు శిల్పారెడ్డి గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆ పాట వెనుక ఉన్న ఆవేశం, ఆలోచన, ఆధ్యాత్మికత వీటి గురించి, అలాగే వారి డివోషనల్ జర్నీ గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా సంతోషంగా ఉన్నాను. తెలిసిపోతుంది మీ ఫేస్లో ఆ సంతోషం. థ్యాంక్ యూ. అండ్ మీకు దసరా పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ, మీ ప్రేక్షకులందరికీ కూడా నా తరఫు నుండి దసరా శుభాకాంక్షలు. సో దసరా అనగానే ఆ అమ్మవారి ఆది పరాశక్తి రూపం. సో ఆ అమ్మవారి గురించి పాటను ఎంతో చక్కగా ఆలపించారు. ముందుగా అసలు మీకు కంగ్రాచులేషన్స్. అసలు ఆ అమ్మవారి గురించి కానీ మాట్లాడుతూ ఉంటేనే మనకి ఆటోమేటిక్గా మన బాడీలో ఆ వైబ్రేషన్స్ వెళ్తూ ఉంటాయి. అది పాట రూపంలో అనేది అసలు నిజంగా ఆసమ్ అని చాలా అంటే చాలా చక్కగా ఉంది పాట. థ్యాంక్ యూ అండి. మీరు అన్న మాటలు వినాలని నా కోరిక. యాక్చువల్లీ నేను పాడింది కూడా దాని కోరికే. నా భావం అయితే నేను చెప్పగలిగాను పాట రూపకంగా, కానీ నా పాట ఇతరులకి ఒక వాయిస్ లాగా అవ్వాలని ఆ ఇంటెన్షన్ కూడా నేను ఈ పాటలో పెట్టి పాడిన పాట. మీరు అన్నయన్నీ నేను కావాలి అనుకున్నవి, విన్నవారికి ఆ స్పందన రావాలి, విన్నవారికి అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు, అమ్మ చేయి మన పైన ఉన్నట్టు ఆ భావం, ఆ ఎమోషన్ కలగాలని ఆ ఇంటెన్షన్తో పాడిన పాట. మీరు అన్నందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. లింగ భైరవి గురించి మీరు ఆ పాట రూపంలో తీసుకుని వెళ్ళాలి, మీ మనసులో ఉన్నవి భావాలన్నీ కూడా బయటకు తీసుకురావాలి, అది పాట రూపంలో అని ఆ ఆలోచన అసలు ఎప్పుడు పుట్టింది మీకు? దేవి అంటే ఫెమినైన్ ఎనర్జీ. ఆ మీరు ఏ పేరుతోనైనా పిలవచ్చు. మీరు కామాఖ్య అనండి, దుర్గాదేవి అనండి, జగదంబ అనండి, బగలాముఖి అనండి, త్రిపుర సుందరి అనండి, నాకు లింగభైరవి. ఆ ఎనర్జీ నా లైఫ్లోకి ఒక 13 years బ్యాక్ రావడం జరిగింది. నేను ఫస్ట్ ఈషాయోగా సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ దేవి టెంపుల్ లోపలికి వెళ్ళగానే తెలియని స్పందన, అంటే ఇట్లా కూడా బాడీ మైండ్ ఫీల్ అవుతుందా, అంటే ఒకలాంటి ఏదో కరిగిపోతున్నట్టు. మీరు నో రీజన్, ఒక రీజన్ లేదు, ఒక ఒక రియాక్షన్ లేదు, జస్ట్ ఆ ఎనర్జీని టచ్ అయినప్పుడు ఒకలాంటి స్పందన, ఒకలాంటి మెల్టింగ్ మూమెంట్. అండ్ ఆ మెల్టింగ్ మూమెంట్లో ఒకలాంటి భక్తి, ప్రేమ, ఆరాధన, ఆ ఫీలింగ్స్ అనేవి విదౌట్ రీజన్ మనకు రావు సహజంగా. ఆ టెంపుల్ వెళ్ళగానే ఆ ఫీలింగ్ వచ్చినప్పటి నుండి నాకంటే గొప్పగా, అంటే నాకు తెలిసిన దానికంటే ఏదో పెద్దది నన్ను టచ్ అయింది అన్న భావన కలిగింది. దాని తర్వాత నేను సద్గురు గారు ఇచ్చిన యంత్రం, దేవి యంత్రం ఇంటికి తీసుకురావడం జరిగింది. అది ఒక 7 years బ్యాక్ నేను తెచ్చుకున్నాను. దేవి ఇంటికి తెచ్చుకున్నప్పటి నుండి నా లైఫ్లో మార్పులు అసలు చెప్తే నమ్మరు. ఒకలాంటి ఫేత్, ఒకలాంటి ధైర్యం, ఒకలాంటి కరేజ్ లోపల డెవలప్ అయింది. అది నథింగ్ బట్ ఆ ఫెమినైన్ ఎనర్జీ అని నాకు ఖచ్చితమైన నమ్మకం. సో దాని తర్వాత ఇంత తీసుకుంటున్నాను అమ్మ దగ్గర నుండి, నేనేమి ఇవ్వగలను అని ఒక థాట్ వచ్చింది. కానీ నా నుండి ప్యూర్గా మెటీరియలిస్టిక్గా కాకుండా వాట్ కెన్ ఐ గివ్ అని ఒక ఆలోచన వచ్చింది. ఇదే రెస్పెక్ట్తోని నేను గురుగారికి ఏమి ఇచ్చుకోగలను అన్న భావంతో సద్గురు గారికి ఒక పాట గురు పౌర్ణమి రోజు అర్పించుకున్నాను. అలాగే అమ్మకు కూడా ఇదైతే బాగుంటుందని అనిపించి నాతోని ముందర పనిచేశారో ఇంకా 2 songs అదే సేమ్ టీమ్తోని నేను మళ్ళీ పనిచేయడం జరిగింది. బికాజ్ నా భావం, నా ఎమోషన్ ఆ టీంతోని ఈజీగా కలుస్తుంది. కన్ను సమీర్ కంపోజర్, తను ఎక్సలెంట్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నైస్ నైస్. ఇది నా భక్తి దేవికి ఎలా అర్పించుకుంటున్నాను అది చూసి వేరే భక్తులలో కూడా మా భావాన్ని తను ఎక్స్ప్రెస్ చేసింది ఈ పాట రూపకంగా అనుకునేటట్టు ఎడిటింగ్ కావాలి, అనుకునేటట్టు విజువల్స్ కావాలని we did a lot of back and forth conversation. ఒక్కసారి మా కోసం పాట. దేహమెవరని ఊపిరడిగితే బదులు లేక కన్నీరై దిక్కులు చూసాలే ఇది వరకు ఒంటరిగా
వెలుగు ఏదని వెలితి ఏంటని తెలుసుకున్నా, నిత్యం నీ ధ్యానంలోనే ఆనందంగా ప్రతి నిమిషం ఓ కళగా. అంటే నెక్స్ట్ తరానికి ఈ ఆధ్యాత్మిక మొత్తం కూడా ఈ భావాలన్నీ కూడా నెక్స్ట్ తరానికి వెళ్ళాలి అన్న ఆలోచన అసలు ఏ విధంగా వచ్చింది? మన కల్చర్, మన రూట్స్, మన కట్టుబొట్టు డజంట్ హ్యావ్ టు మ్యాచ్. అంటే లోపల ఇది ఇది వాట్ ఎవర్ యూ లుక్, ఇట్ ఈస్ ఆల్ అవుట్వర్డ్, బయటకి ఎవరిని, లోపల కెన్ బి కంప్లీట్లీ డిఫరెంట్. సో ఆ బ్యాలెన్స్ లేకపోతే అవుట్ సైడ్ వరల్డ్, ఇన్సైడ్ వరల్డ్ బ్యాలెన్స్ పోతే వీ కాంట్ లివ్ ఆర్ వీ కాంట్ ఫంక్షన్ ఎఫిషియెంట్లీ ఇన్ ద వరల్డ్. అది చాలా చాలా తెలియాలి అందరికీ అని నేను నా తపన. సో ఈ పాట కూడా ఇట్స్ నాట్ వెరీ హెవీ డ్యూటీ. అంటే అమ్మలో ఫియర్స్నెస్ ఉంది, దుర్గాదేవి తల్లి ఆ రూపం ఉంది, మళ్ళీ అన్నపూర్ణాదేవి తత్వం కూడా ఉంది. సో నాకు అమ్మ మోర్ లైక్ లాలించే అమ్మ, పాలించే అమ్మ, ఓదార్చే అమ్మ, అలా ఫీలింగ్స్ తన ఐ హ్యావ్ దోస్ ఫీలింగ్స్ టువర్డ్స్ హర్. అండ్ మళ్ళీ ధైర్యం ఇచ్చిన తల్లి కూడా. కానీ ఈ పాట సూదింగ్గా ఉండాలి అన్నట్టు వి డిస్కస్డ్. అండ్ ఐ థింక్ ఐ షుడ్ గివ్ కంప్లీట్ క్రెడిట్ టు మై మ్యూజిక్ కంపోజర్ ఫర్ దిస్. భావం అర్థం చేసుకుని సరి అయిన ట్యూన్ తేగలిగారు. నవరాత్రులకు సంబంధించి ఒక్కొక్క రూపం గురించి నేను మిమ్మల్ని అడుగుతాను. మీరు ఆ అమ్మ నుంచి మీరు ఏం పొందారు, ఏం స్ఫూర్తి పొందారు అనేది మాకు తెలియజేయండి. సో నవదుర్గ అనగానే చాలామంది చాలా రకాలుగా డిఫరెంట్ స్టోరీస్ చెప్తారు. అన్నీ వ్యాలిడే అండి, బికాజ్ అవన్నీ మన జీవితంలో స్ఫూర్తిని తీసుకోగలిగే స్టోరీసే. సో నేను రీసెంట్గా విన్నది చాలా నచ్చింది నాకు. సో ఏమంటారంటే శైలపుత్రి ఇస్ ఫస్ట్ నవదుర్గ. శైలపుత్రి అంటే పర్వత రాజు కుమార్తె. సో షీఈ్ ఇన్ ఎ డాటర్ స్టేట్. సో ఈ నవదుర్గ రూపాలన్నీ పార్వతి అమ్మ రూపాలే ప్రతి స్టేజ్ ఆఫ్ హర్ లైఫ్లో. సో శైలపుత్రి అంటే తన డాటర్గా ఉన్నప్పుడు శైలపుత్రి. సెకండ్ రూపం ఏంటంటే బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే షీఈ్ ఇన్ ద స్టూడెంట్ లైఫ్, అంటే తను షీఈ్ లెర్నింగ్, ఎడ్యుకేటింగ్ హర్ సెల్ఫ్. సో ఇఫ్ యు సీ ఐకోనోగ్రఫీలో కూడా బ్రహ్మచారిణి డజంట్ హ్యావ్ ఎనీ ఆయుధాలు. ఇఫ్ యు సీ ఐకోనోగ్రఫీలో బ్రహ్మచారిణి రూపంలో ఆయుధాలు ఉండవు, బికాజ్ షీ స్టిల్ ఇన్ ద స్టూడెంట్ ఫేజ్. దెన్ కమ్స్ చంద్రగంట. చంద్రగంట అంటే టైమ్ ఆఫ్ మ్యారేజ్. అందుకే శివుడి మీద ఉన్న చంద్రమామ తన పైన ఉంటుంది ఆ దేవి రూపంలో. సో శివ అండ్ పార్వతి హ్యావ్ కమ్ టుగెదర్, ఇట్స్ అ మ్యారేజ్ స్టేజ్. సో తను డాటర్ లాగా, స్టూడెంట్ లాగా, తల్లిలాగా వాట్ ఆల్ క్వాలిటీస్ షీఈ్ ఎంబైబింగ్, వాట్ ఆల్ షీఈ్ లెర్నింగ్ ఇన్ హర్ లైఫ్ అక్కడ వరకు. దాని తర్వాత కుష్మాండ అంటే ద ఏజ్ వేర్ షీ వాంట్స్ టు కన్సీవ్, తల్లి కావాలనుకోవడం. కుష్మాండ అంటే ఇట్స్ లైక్ అ ఎగ్. సో దట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ మదర్హుడ్, కన్సీవింగ్. అండ్ స్కందమాత ఈజ్ నెక్స్ట్. సో స్కందుడికి మాత, సో షీస్ బికమ్ అ మదర్. దెన్ దాని తర్వాత కాత్యాయని. కాత్యాయని ఈజ్ అ ఏజ్ వేర్ షీ ఈజ్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ హర్ లైఫ్ యాజ్ అ మదర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ డాటర్. సో షీఈస్ గోయింగ్ త్రూ ఆల్ దోస్ ఎమోషన్స్. అది కాత్యాయని. కాలరాత్రికి వచ్చేసరికి ఇవన్నీ నేర్చేసుకొని షీఈస్ బికమ్ ఫ్రీ ఇన్ హర్ మైండ్, ఇన్ హర్ ఎమోషన్స్. ఒకలాంటి సంపూర్ణత తన జీవితంలో కలిగినప్పుడు దట్ ఈస్ కాలరాత్రి. దెన్ మహాగౌరి ఆఫ్టర్ దట్ ఈజ్ అ స్టేజ్ వేర్ షీఈస్ బికమ్ ద వైజెస్ట్ ఉమెన్. అంటే తను వైజ్ అయిపోయి తన ఎక్స్పీరియన్సెస్ని ఇతరులతోని పంచుకుంటూ వేరే ఆడవాళ్ళని, స్త్రీలని తనతో స్ఫూర్తినిచ్చి పైకి లేపే స్టేజ్ మహాగౌరి. దెన్ దాని తర్వాత సిద్ధిదాత్రి. సో ఇవన్నీ ఈ లైఫ్ ఫ్రమ్ ద డాటర్ టు ద మహాగౌరి ఏవైతే అన్ని క్వాలిటీస్ తను నేర్చుకుంటూ మార్చుకుంటూ స్త్రీ ఎలా అయితే మారుతుందో అవన్నీ తనలో సిద్ధించుకోవడం, కంప్లీట్ ఉమెన్. సో ఇట్ ఈస్ ద స్టేజెస్ ఆఫ్ పార్వతి అమ్మ ఫ్రమ్ డాటర్ టు ద సిద్ధిదాత్రి. మనం ఒక్కొక్క స్టేజ్లో ఏ స్టేజ్లో ఉన్నా మీరు, ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద మేబీ కాలరాత్రి స్టేజో కాత్యాయని స్టేజో, మీరు ఇంకో స్టేజ్లో ఉండొచ్చు. సో ఎవ్రీ ఏజ్లో ఉన్న ఉమెన్ ఒక నవదుర్గ నుండి ఏదో స్ఫూర్తిని తీసుకోవచ్చు. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు స్త్రీ ఎలా ఉండాలి, ఏ మార్పులు అవుతుంటాయి, దాన్ని ఎలా ఓన్ చేసుకోవాలి,
యూనో అవన్నీ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఆల్ దీస్ నవదుర్గా. సో ఇట్ ఈస్ సింప్లీ మన పూర్వీకులు మనకి అర్థమయ్యేటట్టు మన లైఫ్కి ఉపయోగపడేటట్టు ఈ నవదుర్గాల్ని చూపించారు. సో ప్రతి ఒక్కరూ ప్రతి రూపంలో నుండి ఏదో స్ఫూర్తిని తీసుకోవచ్చు. బాలా త్రిపుర సుందరి దేవి అంటే పవిత్రత, అమాయకత్వం, చిన్న తల్లి రూపం. మరి మీ ఆత్మలోని పవిత్రత మీ గానంలో ఎలా ప్రతిబింబిస్తుంది? పాట విన్న వాళ్ళందరూ మీలాగే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి మేడం, నాకు అమ్మవారిని చూసినట్టు అనిపిస్తుంది, నాలో ఉన్న భావం మీ సాంగ్ రూపకంగా మేము చెప్పుకోగలుగుతున్నాము. సో ఇవన్నీ విన్నప్పుడు అది ఏదో దాంట్లో ప్యూరిటీ ఉంటేనే ఆ సాంగ్ అంత దూరం వెళ్ళగలదు, ఆ ఎమోషన్ అందరిలో తేగలదు. సో దట్ ఈస్ ద ఆన్సర్. అండ్ లలితా త్రిపుర సుందరి దేవి అంటే శక్తి, సౌందర్యం. సో మరి ఈ కళా సౌందర్యం అలాగే ఈ శక్తికి సంబంధించి మీ పాట రూపంలో ఏ విధంగా ఉందంటారు? అన్నీ అంటే ఇఫ్ యు సీ బ్యూటీ ఉంది సాంగ్లో. ఇట్ ఈస్ నాట్ అ వెరీ టిపికల్ భజన్ లాగా లేదు, కొంచెం గ్లామర్ ఉంది, బ్యూటీ ఉంది, యూనో కళ్ళు విజువల్గా కూడా ఇట్స్ బ్యూటిఫుల్. So in every way, I think she's there throughout the song. How you look at the song, how you listen to the song, how you perceive the song. So in every way, in some way or the other, she's there. రాజరాజేశ్వరి దేవి అంటే ఆధిపత్యం. సో మరి ఈ సంగీత ప్రపంచంలో మీ స్థానం ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారు? అయ్యో, నేను అమెచ్యూర్ సింగర్ అండి. నేను అంటే ఇంట్లో పాడుకుంటాను కానీ నాట్ అ సింగర్. ఇది ఓన్లీ నా భావం మా తల్లికి వ్యక్తం చేసుకోవడానికే పాడాను తప్ప ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్. అండ్ అన్నపూర్ణదేవి అంటే పోషణ, దాతృత్వం. అండ్ మీ గానం ద్వారా మనసులు అంటే శ్రోతల మనసులను ఏ విధంగా పోషిస్తుంది అనుకుంటున్నాను? భక్తి రూపకంగా. ఐ థింక్ ఆ భక్తి అనే హంగర్ని తను ఫుల్ఫిల్ చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ దుర్గాదేవి అనగానే ఒక రకమైన మనకు ధైర్యం. సో మరి మీ లైఫ్లో అటువంటి ధైర్యాన్ని ఏ విధంగా ప్రతిబింబిస్తారు? సో దుర్గాదేవి కమ్స్ అవుట్ వెన్ షీ ఈస్ నీడెడ్ ఓన్లీ. రోజంతా దుర్గాదేవిలా ఉంటే భయపడి పారిపోతారు ప్రతి ఒక్కరు. సో అది ఎప్పుడు రావాలో అప్పుడే ఆ దుర్గారూపం రావాలి. ఆ పనికి మాత్రమే వచ్చి మళ్ళీ అదర్ థింగ్స్ షుడ్ కమ్ బ్యాక్. So I feel that's what happens in every woman's life. ఓకే. అండ్ దానికి సంబంధించే కొంచెం ఒక రిలేటెడ్గా ఒక క్వశ్చన్. మహిషాసురమర్దిని అంటే దుష్ట సంహారం. సో మన జీవితంలో వీరరసం అంటే మీ జీవితంలో వీరరసం పోషించాల్సిన అవసరం ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు వస్తుంది? అంటే ఇట్ కమ్స్, ఒకవేళ నా 3 dogs ఉన్నాయి, ఇప్పుడు 2, ఒకటి చనిపోయింది రీసెంట్గా. నా డాగ్స్ని ఎవరేమన్నా, నా పిల్లలంటే ఒక్కడే కొడుకు, తనకి ఏదైనా ముప్పు వచ్చినా, అండ్ నా స్టాఫ్కి ఏదైనా కష్టం వచ్చినా, ఐ థింక్ దీస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ దట్ ఫార్మ్ కమ్స్ అవుట్. ఇక కాళికాదేవి సమయశక్తి, ఏకాగ్రత. మీ లైఫ్లో ఏకాగ్రత అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? చాలా చాలా ఇంపార్టెంట్. ఏకాగ్రత లేనిది ఏ పని చేయలేం. ఐ ఫీల్ ఈరోజు పడుకొని రేపు సాధనకి 5 గంటలకు లేవాలి అంటే ఆ ఏకాగ్రత బాడీలో ఎస్టాబ్లిష్ అవ్వకపోతే లేవలేరు, సాధన చేయలేరు, చలనీల స్నానం చేయలేరు. సో ఐ థింక్ ఇన్ దట్ ఫార్మ్ కాళీ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ ఇన్ మీ. సో నెక్స్ట్ వచ్చేసి చండికాదేవి, భక్తులను రక్షించే రక్ష. ఓకే. సో దీనికి సంబంధించి అంటే మీ పాట వినేవారికి, భక్తులకి ఈ పాట అసలు ఏ విధంగా ఆ అమ్మవారు రక్షగా ఉండాలి అని మీరు భావిస్తున్నారు? రక్షగా ఉండాలి కంటే అమ్మ ఉంది అని తెలియాలని కోరిక అండి. బికాస్ తను ఎప్పుడు మనతో ఉంది, కానీ మనం వీఆర్ నాట్ ఓపెన్. అంటే మనం బయట వాళ్ళు ఎంత బిజీ అయిపోయామంటే డివినిటీ ఇక్కడున్నా కూడా మనం చూడలేకపోతున్నాం. మన చుట్టూ మనం ఎన్నో గోడలు కట్టేసుకొని వేరే వేరే ఆలోచనలతోని ఇది చేయొచ్చు, అది చేయొద్దు, వాళ్ళు ఇట్లా అన్నారు, 10 ఏళ్ల క్రితం అన్న మాట ఇప్పుడు గుర్తుపెట్టుకొని కుమిలిపోవడం, ఈగోతోని మాట్లాడడం, ప్రవర్తించడం, అవన్నీ మైండ్లో ఉండి మనం డివినిటీని అందుకోలేకపోతున్నాం. వన్స్ యు ఆర్ ఓపెన్, షీఈ్ రైట్ దేర్. అంటూ ఉంటారు కదా, చిన్నపిల్లలు లేచి పడిపోయి ఎట్లా పడ్డా కూడా వాళ్ళకి దెబ్బలు తాకు. మీరు చూసారో లేదు, చిన్నపిల్లలు నడిచేటప్పుడు ఎన్నోసార్లు పడుతూ ఉంటారు, వాళ్ళకి తగలవు. తగలవు. ఎందుకంటే యూ ఫీల్ సంథింగ్ ఈజ్ కాన్స్టెంట్లీ ప్రొటెక్టింగ్ దెమ్.
సో అమ్మ పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు షీఈ్ విత్ అస్. మనం తనకు ఆపర్చునిటీ ఇవ్వడం లేదు. సో ఐ ఫీల్ వన్స్ యూఆర్ ఓపెన్, ఆ రక్షించేది షీఈ్ ఆల్వేస్ రెడీ. మనం ఓపెన్ ఉండి తను ఉంది అని గుర్తించాలి. ఓకే, నైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయ చాముండేశ్వరి, అంటే విజయానికి ప్రతీక. మీ పాట ద్వారా అందరికీ ఎలాంటి విజయ స్ఫూర్తిని అందించాలనుకుంటున్నారు? సక్సెస్ఫుల్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అంటే మీ గురించి మీరు ఈరోజు ఐ హ్యావ్ నో రిగ్రెట్స్, నేను అనుకున్నది చేశాను, అనుకున్నది సాధించగలిగాను, కడుపు నిండా తినగలిగాను, స్ట్రెస్ లేకుండా పడుకోగలిగాను. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ విజయం. విమెన్ ఎంపవర్మెంట్కి ప్రతీక ఇది. సో అలాంటి దానికి సంబంధించి ఆడవాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి దీని ద్వారా? ఇఫ్ యూ సీ సొసైటీలో బ్యాలెన్స్ అనేది కొంచెం పోయింది. అంటే ప్రకృతి తత్వం, పురుషతత్వం, దే నాట్ ఇన్ బ్యాలెన్స్. అందుకే చాలామంది బ్యాలెన్స్ కోల్పోతున్నారు. వాట్ ఈస్ పురుషతత్వం అంటే జనరలీ లైక్ ఒక ఎగ్జాంపుల్ రేణుకా చౌదరి గారు, మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నాను. తనతో ఒకసారి మాట్లాడినప్పుడు తను ఏం చెప్పిందంటే మెన్ పొలిటీషియన్స్ని, విమెన్ పొలిటీషియన్స్ని సపరేట్గా అడగడం జరిగిందంట. ఊరికి మీరు ఏదైతే బాగుంటుందో డెవలప్ అవ్వడానికి ఈ గ్రామానికి మీరు ఏమేమి చేస్తారు అని సపరేట్గా అడిగారు. విమెన్ పొలిటీషియన్స్ని మీరు ఒకవేళ ఊరిని అభివృద్ధి చేయాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ యూ వుడ్ డూ. సో మెన్ వుడ్ సే రోడ్స్, వాటర్ ట్యాంక్, ఆర్ రైల్వే, ఆర్ ఆఫీస్ బిల్డింగ్స్, థియేటర్స్. అది వాళ్ళు చెప్పిన విషయాలు. విమెన్ బడి, టెంపుల్, హాస్పిటల్, పార్క్, పిల్లలు ఆడుకోవడానికి. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్ వి బ్రింగ్ ఇన్ టు ద సొసైటీ. బోత్ ఆర్ ఇంపార్టెంట్. కానీ ఇఫ్ యూర్ ఓన్లీ మేకింగ్ masculine power more and women power less, there is an imbalance. ఒక వర్క్ ప్లేస్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పని చేసినప్పుడు మీ ఎసెన్స్ మీరు తేవగలగాలి. మెన్ వాట్ దే కెన్ బ్రింగ్, వాళ్ళ ఎసెన్స్ వాళ్ళు తేవగలగాలి. కానీ మెన్ లాగా విమెన్ని పని చేయమనడం రాంగ్. అది అవుతుంది. విమెన్ ఆర్ వర్కింగ్ లైక్ మెన్. ఆ మాడ్యూల్లో, ఆ ఫార్మాట్లో పని చేయాలనుకుంటున్నారు. టైమే కానివ్వండి, ఆర్ లైక్ గోయింగ్ అండ్ డూయింగ్ థింగ్స్, వాళ్ళ మ్యాస్క్యులన్గా పని చేయడం అట్లా డిమాండ్ చేస్తున్నారు. సొసైటీ ఈజ్ డిమాండింగ్ విమెన్ టు వర్క్ లైక్ మెన్. ఇఫ్ దిస్ కంటిన్యూస్, సొసైటీస్ విల్ లూజ్ బ్యాలెన్స్ అండ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. విమెన్ షుడ్ బ్రింగ్ దేర్ ఎసెన్స్, మెన్ షుడ్ బ్రింగ్ దేర్ ఎసెన్స్. ఇద్దరు కలిసి కొలాబరేటివ్గా పని చేయగలగాలి, ఇద్దరు కాంప్లిమెంటింగ్గా పని చేయగలగాలి తప్ప విమెన్ని కూడా మెన్ లాగా పని చేయాలి అని కాకుండా యూ హ్యావ్ టు ఫైండ్ అ బ్యాలెన్స్. సో కొలాబరేటివ్గా పనిచేస్తే ఇట్ విల్ బీ అ హ్యాపీ సొసైటీ అండ్ బ్యాలెన్స్ సొసైటీ. సో ఐ హోప్ విమెన్ ఓన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవాలి. దిస్ ఇస్ మై క్వాలిటీ, ఇట్ ఈస్ నాట్ అ వీక్ క్వాలిటీ, ఇట్ ఈస్ మై క్వాలిటీ, దిస్ ఆల్సో హ్యాస్ వాల్యూ. అట్లా ఓనర్షిప్ తీసుకొని ఆ ప్రైడ్తో కనుక విమెన్ పని చేయగలిగితే, అలాగే ఆఫీసర్స్ కూడా దాన్ని రెస్పెక్ట్ చేయగలిగితే, ఐ థింక్ ద నెక్స్ట్ జనరేషన్ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. నైస్, సూపర్. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చక్కగా, అండ్ మీరు పూజలు అవన్నీ బాగా ఎక్కువ చేస్తారు కాబట్టి దసరా నవరాత్రులు కానివ్వండి, బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతూ ఉంటాయి మీ ఫ్యామిలీ మెంబర్స్? చిన్నప్పుడు అయితే ఎన్నో జ్ఞాపకాలు. అమ్మమ్మ ఊర్లో వెళ్ళడం, అక్కడ వాగు దగ్గరికి వెళ్ళి అందరం బతుకమ్మ ఆడడం, అవన్నీ చాలా మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుండి. అండ్ ఇట్స్ ఎ జాయ్ఫుల్ మూమెంట్. అంటే బతుకమ్మ అనగానే డాన్స్, అందరూ ఆడవాళ్ళు దగ్గరికి రావడం, కలవడం, పూజలు చేసుకోవడం, ప్రసాదాలు పంచుకోవడం, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నవరాత్రిస్ ఆర్ మై ఫేవరెట్. ఓ నైస్. ఈషా ఫౌండేషన్తో మీకున్న అనుబంధం గురించి మాతో షేర్ చేసుకోండి. ముందర జస్ట్ పూజలు చేసేదానండి. అండ్ ఫిట్నెస్లో ఐ వాజ్ లాట్ ఇన్ టు ఫిట్నెస్. ఇప్పుడు కూడా ఉన్నాను. కానీ ఫిట్నెస్తోని డెఫినెట్లీ స్ట్రెస్ ఉండదు, బికాజ్ ఎవ్రీడే వ్యాయామం చేస్తున్నాము. కొంతసేపు వరకు ఎండోర్ఫిన్స్ రిలీజ్ అయ్యి హ్యాపీగా ఉంటాము. కానీ దాన్ని సస్టైన్ చేయడం ఈషాలో నేర్చుకున్న కోర్సెస్, సాధనల ద్వారా నేను నేర్చుకున్నాను. అంటే ఆ జాయ్ని, కండిషన్ లేకుండా హ్యాపీగా ఉండడం, ఒకరి మీద జడ్జ్మెంట్ లేకపోవడం, ఒక పువ్వు విచ్చుకుంటే ఎంతో ఆనందపడడం, ఒక ఫుల్ మూన్ చూస్తే కళ్ళకి నీళ్ళు రావడం, అంటే ఆ ప్యూరిటీ అండ్ కాన్షియస్గా, అంటే ఒకరి బాధ వాళ్ళు ఎట్లా బాధపడ్డారో మనం అలా ఫీల్ అయ్యి టు బీ ఫర్ దెమ్. సో ఇలాంటి సటిల్ ఎమోషన్స్ని
ఏదో క్లెన్జింగ్ అవుతున్నట్టు అనిపించింది ఆ సాధనలో. నేను ఒక ఆల్మోస్ట్ 13 years నుంచి చేస్తున్నాను. సో ఎంతో మార్పు. ఆ మార్పు వచ్చినప్పుడు మనం చెడు పని చెడు ఆలోచనలు చెడు అభిప్రాయాలు అసలు కలగవు మనకి. అదొకలాంటి సైన్స్. ఆ యోగా సాధనలు చాలా పవర్ఫుల్ అండి. ఇవన్నీ మీరు అనుకుంటారు కానీ యోగా సాధనలు ఎంత పవర్ఫుల్ అంటే మనిషిని మార్చేస్తాయి దారిలో పెట్టడానికి. కోపం వచ్చినా ఈజీగా పట్టుకోగలగడం. ఒక థాట్ ఏదైనా చెడు ఆలోచించినా ఓ వై ఆమ్ ఐ థింకింగ్ లైక్ దట్ అని ఆ థాట్ని వెనక తీసుకోగలగడం. సో అవేర్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఈషా సాధనాస్ హడ్ గివెన్ టు మీ. దాని తర్వాత లైఫ్ హెస్ బికమ్ సో బ్యూటిఫుల్. ఒక సాంగ్. చీకటి దారుల దిక్కులు మారెను సద్గురు నిన్నే చేరగా, కన్నుల వెంబడి కురిసెను ధారగా అమృత వర్షిని నేరుగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ నుంచి కూడా మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా లేకపోతే మధ్యలో ఏమన్నా? నేను 3 years చిన్నప్పుడు 2nd grade నుండి 5th grade వరకు నేర్చుకున్నాను. సింగింగ్ అనేది మా అమ్మమ్మ దగ్గర నుండి వచ్చింది అనుకుంటా. మా అమ్మమ్మ పాడేది, మమ్మీ కూడా పాడేవారు. సో కొంచెం ఆ సింగింగ్ కల్చర్ అనేది ఫ్యామిలీలో ఉంది. అందుకే అమ్మ మాకు నేర్పించింది సంగీతం. సాంగ్స్ కూడా అంత అద్భుతంగా పాడుతున్నారు. సో మూవీస్లో ఛాన్స్ వచ్చిందా రాలేదా లేకపోతే మీరు వచ్చినా దూరం పెట్టారా ఏంటనేది మీరేమనుకుంటారు? ఇంత అద్భుతమైన గొంతు ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చింది అనే అనుకుంటున్నాం మేము. ఫ్రమ్ వెన్ ఐ వాజ్ 17 years. ఓ మిస్ ఆంధ్ర 1997లో ఐ వాజ్ 17 years. ఐ వన్ మిస్ ఆంధ్ర. అప్పుడు ఇంకా తెలంగాణ ఆంధ్ర బైఫర్కేషన్ అవ్వలేదు. సో మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ విన్ అయిన తర్వాత అప్పటి నుండి మూవీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. రీసెంట్గా కూడా ఏదో వచ్చింది. బట్ దట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ. ఒకవేళ చిన్నప్పుడే ఒకటి చేసి ఉంటే మేబీ అది కంటిన్యూ అయ్యేదే తప్ప మై థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ డిఫరెంట్. అండ్ ఒకవేళ చేసినా కూడా ఐ ఫీల్ దాని వెనుక ఒక మెసేజ్ ఉండాలి. ఏది చేసినా సొసైటీని ఇంపాక్ట్ చేసే ఒక మెసేజ్ ఉండాలి. ఒకరు చూస్తే ఏదైనా నేర్చుకోగలగాలి మూవీతో. గ్లామర్ అండ్ ఆల్ ఓకే, బట్ సంథింగ్ దట్ ఆ లైఫ్ స్టైల్ నాకు సంథింగ్ దట్ ఐ థాట్ వుడ్ నాట్ సూట్ మీ. ఐ ఆల్వేస్ ఫెల్ట్ దాట్. అండ్ నా మ్యారేజ్ కూడా ఐ మ్యారీడ్ వెన్ ఐ వాజ్ జస్ట్ 22 years old. అండ్ ద బ్యూటీ ఆఫ్ మ్యారేజ్ వాజ్ సో నైస్. మూవీస్ దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా వచ్చాయి. కానీ వాట్ ఈస్ అ ప్రయారిటీ ఫర్ మీ? డెఫినెట్లీ మై రిలేషన్ విత్ మై హస్బెండ్ అండ్ మై ఫ్యామిలీ అండ్ హ్యావింగ్ అ స్మూత్ లైఫ్ దేర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ స్పెషలీ మూవీస్లో ఉన్న వాళ్ళు మూవీస్ వాళ్ళని అర్థం చేసుకోగలుగుతారు. You can't be in those days at least. So it's very difficult to balance both if you're from 2 different professions. సో ఇవన్నీ తప్పకుండా ఆలోచించుకోవాలి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు. అండ్ నాకున్న లిబర్టీ ఫ్రీడమ్ ఇవన్నీ ఉండేవి కావు ఇఫ్ ఐ గాట్ ఇన్ టు మూవీస్. ఇప్పటికే అడుగుతారు, మ్యామ్ మీ ఒక మూవీ ఇండస్ట్రీలో ఒకరిని కోల్పోయాము, మీరు మూవీస్లో రాలేదు. బట్ దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్. ఒక మనిషి చూడ్డానికి బాగున్నప్పుడు ఏదైనా కళ ఉన్నప్పుడు వాళ్ళందరూ మూవీలోనికి వెళ్ళాలని రూల్ ఏం లేదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు డాన్స్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. దట్స్ మై వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అండ్ ఇప్పుడు కూడా ఒకవేళ ఈవెన్ ఒక 30-minute షార్ట్ ఫిల్మ్ అయినా నా దగ్గరికి వస్తే కనుక దాని వెనుక ఏదైనా మంచి సోషల్ మెసేజ్ ఉంటే కనుక డెఫినెట్లీ ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్. అది బట్ ఒక మెసేజ్ ఉండాలి సొసైటీకి. సంథింగ్ ఇట్ హ్యాస్ టు డూ గుడ్. సో ఏ పని చేసినా దాని వెనుక ఒక కాన్షియస్ మైండ్ ఉండి అది ఇతరులకి యూజ్ అవుతుందా, ఈ మీడియం వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా అనే రెస్పాన్సిబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో తప్పకుండా ఛాన్స్ రావాలని మేము చాలామంది అంటారు, మేము ఇచ్చేస్తే చేయలేకపోతున్నాం, ఇచ్చేస్తే సాధించలేకపోతున్నాం, మేము ఉద్యోగాలకు వెళ్తే మేము పిల్లల్ని చూడలేకపోతున్నాం. సో ఇలా చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే అది నిజమే అంటారా లేకపోతే బ్యాలెన్స్ చేసుకోగలం అంటారా? అసలు చేసుకోగలమండి. 10 పనులు ఉన్నాయనుకోండి, వాటి గురించి ఆలోచించుకుంటూ సగం టైర్డ్ అయిపోతాం మనం. దీంతో అది చేయాలి, అమ్మో దానికో అది చేయాలి. సో వెన్ యూఆర్ ఫిజికలీ ఫిట్, మెంటలీ ఫిట్, ఒకలాంటి ఈజ్ అనేది బాడీలోకి వస్తుంది. మీరు బాడీ స్ట్రాంగ్గా ఉండి ఎక్కువ ఈజీగా టైర్డ్ అవ్వకపోతే ఎన్నో పనులు చేయగలుగుతాం మనం. అండ్ హౌ యూ ఫీల్ ఇన్ ద బాడీ వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ వెల్, ఇట్స్ అ హై. అంటే యూ కెన్ డూ సో మచ్ మోర్. కానీ మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ బాడీ అండ్ మైండ్కి ఇవ్వాలి. మైండ్ని కామ్గా ఉంచుకొని ఆలోచనలలో ముడిలు పడి చిక్కులాగా ఆలోచించకుండా ఒక పని తీసుకొని ఫినిష్ ఇట్, గో టు అదర్ వన్, ఫినిష్ ఇట్ స్మూత్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది మనం ఇక్కడ ఎక్కువగా బిజీగా అనిపించినప్పుడు యూ ఫీల్ దట్ యూర్ బిజీ, బట్
you're getting tired with that thought process. So I feel everybody can balance, కానీ ఫస్ట్ ప్రయారిటీ మైండ్ అండ్ బాడీ. వాటిని మనం చెప్పినట్టు మన బాడీ వినాలి, మనం చెప్పినట్టు మన మైండ్ వినాలి తప్ప మైండ్ చెప్పినట్టు మనం వినొద్దు, బాడీ చెప్పినట్టు మనం వినొద్దు. సో మనకి కమాండ్ వచ్చినప్పుడు బాడీ మైండ్ పైన ఎన్నో పనులు చేయగలుగుతాం. ఓకే, సో ఆ అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలండి మీకు, ఇంకా సక్సెస్ అవ్వాలి అండ్ మీరు అనుకున్న విజయాలన్నీ సాధించాలి. Thank you ఆ so అమ్మ much. బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనస్ఫూర్తిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ చాలా చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లెజర్ ఇస్ మైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి వారి గానంతో, సో ఆ అమ్మవారిని మన ముందుకే తీసుకొచ్చారు. అంత భక్తి భావంతో ఆలపించిన పాటలు ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతున్నాయి. సో శిల్పారెడ్డి గారు ఎన్నో అద్భుతమైన మాటలతో పాటు చక్కని పాటలు కూడా ఆలపించారు కదా. ఇది ఇవాల్టి మన దసరా స్పెషల్ ప్రత్యేక కార్యక్రమం. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటూ నమస్కారం. లోలో ఆనందం ఆరాటం అణు